విద్యుత్ కోతలతో సతమతమవుతున్న అన్నదాతను లంచాలకు మరిగిన ట్రాన్స్కో సిబ్బంది మరిన్ని కష్టాలు గురి చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల్లో చేతివాటం ప్రదర్శించడమే కాకుండా రవాణా ఖర్చును సైతం రైతుల నెత్తిని రుద్దుతున్నారు. వేసవి కాలంలో కోతలు ఓ పక్క ఇబ్బంది పెడుతుంటే మరోవైపు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులతో అన్నదాతలు కుదేలవుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన 24 గంటల్లోనే మరొకటి ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా చిత్తూరు జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. లంచాలు ముట్టజెప్తేనే మరమ్మతులు చేస్తామని ఖరాఖండిగా చెప్తున్నారని రైతులు వాపోతున్నారు. చేతికొచ్చిన పంట ఎండిపోతుందన్న బాధతో చేసేదేం లేక రైతులే ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు కేంద్రాలకు తరలిస్తున్నారు. ట్రాన్స్కో అధికారులు రవాణా ఖర్చులు సైతం అన్నదాతలపైనే రుద్దుతున్నారు. రవాణాకు 10,000 ఖర్చవుతుండగా పని తొందరగా కావాలంటే మరమ్మతు కేంద్రాల్లో మరో 5,000 సమర్పించుకోవాల్సిందే. మళ్లీ ట్రాన్స్ఫార్మర్ బిగించడానికి స్థానిక సిబ్బందికి మరో 5,000 ఇచ్చుకోవాల్సి వస్తోంది. కానీ వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే సరిగ్గా పవర్ కట్ చేయడం, ఏదైనా రిపేర్ వచ్చిందని డబ్బులు ఇస్తేనే కానీ రిపేర్ చేస్తారు. లేకపోతే ఎన్ని రోజులైనా కానీ అది అక్కడే పడి ఉంటుంది. ట్రాన్స్కో ఏదైనా రిపేర్ వచ్చినా కానీ వాళ్ళకి డబ్బులు ఇస్తేనే దాన్ని రెడీ చేస్తారు. ఎత్తుకోపో ట్రాన్స్కో బాడీగా అన్నీ మా చేతి నుండి మేము పెట్టుకుంటే వాళ్ళు మాకు ఇస్తారండి. పంట ఎండిపోతా ఉంది సార్. ఎండిపోయినప్పుడు ప్రాబ్లం ఏమంటే మాకు వెహికల్స్ లేదు, మీరు తీసుకొచ్చే మేము ఇస్తాము, లేకపోతే మా చేతి కాదు అన్నప్పుడు రైతు చేతి నుంచి డబ్బులు ఖర్చు చేసి తీసుకొని పోయి తీసుకొస్తాం సార్. 10 మంది రైతులు దాని కింద ఉన్నారు. నేను చూసి ఏం చేయనంటే 2 రోజులు కలిసిన తర్వాత మాకు వెహికల్స్ లేదప్ప, మీరు వచ్చి తీసుకొస్తే మేము మళ్ళీ వేసి పంపిస్తామండి. మేము తలాకి డబ్బులు కొంత తీసుకొని పోయి దీన్ని తీసుకొని అక్కడ పెట్టి మళ్ళీ తీసుకొచ్చి దీన్ని ట్రాన్స్ఫర్ పెట్టేస్తాం. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తు పనులను ట్రాన్స్కో అధికారులు గుత్తేదారులకు అప్పగించారు. లాభాల కోసం గుత్తేదారులు మరమ్మతులు సరిగా నిర్వహించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వల్ల ఈ ఏడాది మదనపల్లి, చిత్తూరు, పలమనేరు, పీలేరు, పుంగనూరు, పుత్తూరు ప్రాంతాల్లో 28,000 హెక్టార్లలో పంటలు ఎండిపోయాయి. అధికారులు మాత్రం సమాచారం ఇవ్వడంలోనే జాప్యం జరుగుతుందని బుకాయిస్తున్నారు. తర్వాత మన డిస్టిక్లో కూడా అన్ని చోట్ల రోలింగ్, ప్రతి ఒక్క సబ్ డివిజన్లో రోలింగ్ స్టాక్లు ఉన్నాయి. కాబట్టి రైతులు ఎక్కడ పోయినా కూడా ఒకవేళ వాళ్ళు చెప్పడంలో లేటు, మాకు తెలియడంలో కొంచెం తేడా ఉంటే తప్ప, లేకపోతే ఈ టయాన్ని మేము ఎక్కడ కానీ మిస్ కాకుండా చూసుకుంటాం. ఉన్నత స్థాయిలో జోక్యం చేసుకోకపోతే విద్యుత్ శాఖ సిబ్బంది ఆగడాలు ఆగవని, సకాలంలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు పూర్తి కావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.